హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఇన్ఫోబడి. మనం ప్రీవియస్ క్లాస్లో స్క్వేర్ రూట్ ఆఫ్ ఇన్ఫైనైట్ సిరీస్ అండ్ ఫైనైట్ సిరీస్లో మనము ప్లస్లు ఉన్నాయి మైనస్లు ఉన్న సిరీస్ని చూసాము. ఇప్పుడు ఈ వీడియోలో మనము ప్లస్ మైనస్ అంటే ఆల్టర్నేటివ్ అదే ప్లస్ మైనస్ లేదా మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ అట్లా ఉంటే దాన్ని ఎలా సాల్వ్ చేయొచ్చో చిన్న సింపుల్ ట్రిక్ ద్వారా మనం తెలుసుకుందాం. ముందుగా ఇచ్చినటువంటి మనకి ఈ ప్రాబ్లం ఏంటి అంటే అండర్ రూట్ ఆఫ్ 5 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 5 మైనస్ అండర్ రూట్ ఆఫ్ 5 ప్లస్ అండ్ సో ఆన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5. దీని ఫార్ములా ఏంటి అంటే 4a మైనస్ 3 అండర్ రూట్. ఫస్ట్ ఇక్కడ కనుక ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్ వేసుకుంటాం 1 డివైడెడ్ బై 2. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి 5 ఇచ్చాడు. సో అండర్ రూట్ ఆఫ్ 4 into 5 minus 3 plus 1 divided by 2. 4 into 5 20. 20 minus 3 plus 1 divided by 2. Root of 17 plus 1 divided by 2. అదే మైనస్ తో స్టార్ట్ అయితే మనకి యూజ్ చేసే ఫార్ములా ఏంటి అంటే రూట్ ఆఫ్ 4a minus 3 minus 1 డివైడెడ్ బై 2. సో మనకి చేంజ్ అయ్యేది ఏంటి అంటే ఫస్ట్ ప్లస్ ఉంటే మనం ప్లస్ రాసుకుంటాము, మైనస్ ఉంటే ఇక్కడ -1 అని రాసుకుంటాము. ట్రై చేసి ఆన్సర్ ఎంత వచ్చిందో మనకి కామెంట్ బాక్స్లో ప్లేస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఏంటిది అండర్ రూట్ ఆఫ్ 154 మైనస్ 3 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 154 మైనస్ 3 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 154 మైనస్ అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్. సో ఇది మైనస్ సిరీస్, అన్ని మైనస్లే ఉన్నాయి కాబట్టి సో మైనస్ సిరీస్ అనుకున్నాము. ఇక్కడ మెయిన్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఈ 3 ఇంతకుముందు ఉన్న సిరీస్లు ఎలా ఉండేవి మనకి రూట్ ఆఫ్ 2 ప్లస్ రూట్ ఆఫ్ 2 ప్లస్ రూట్ ఆఫ్ 2 అండ్ సో ఆన్ అలా వేసుకున్నాం. సో ఇక్కడ ఏమీ లేకపోతే మనకు 1 ఉన్నట్లు. అందుకని మనం ఏం చేసాము, ఇక్కడ ఉన్నటువంటి ఈ వాల్యూని ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ నంబర్స్ అంటే వాటి యొక్క డిఫరెన్స్ ఏమవుతుంది 1 అవుతుంది. అందుకని ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ నంబర్స్కి వేసుకుని ప్లస్ అయితేనేమో బిగ్గర్ వాల్యూ వేసుకున్నాము, మైనస్ అయితేనేమో దానిలో ఉన్నటువంటి స్మాలర్ వాల్యూని వేసుకుని మనం ఆన్సర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసాము. మరి ఇక్కడ మనకి ఎంత ఉంది, ఇక్కడ 3 ఉంది. సో మనం ఏదైతే 2 నంబర్స్ తీసుకుంటున్నామో వాటి యొక్క డిఫరెన్స్ అనేది కంపల్సరీగా 3 అయి ఉండాలి. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి నంబర్ ఎంత 154. సో 154ని 3 డిఫరెన్స్తో ఉన్నటువంటి రెండు నంబర్ల ప్రొడక్ట్గా మనం ఏ విధంగా రాయొచ్చు అంటే 14 into 11. సో 14 minus 3 11 కదా. సో 14 into 11గా మనము 154ని రాయొచ్చు. సో ఇక్కడ మైనస్ సిరీస్ ఉంది కాబట్టి మైనస్ కాబట్టి మనం ఏ నెంబర్ తీసుకుంటాము ఉన్నట్లో స్మాల్ నెంబర్ తీసుకుంటాము. సో 11. సో దీనికి ఆన్సర్ ఎంత అంటే 11. సో ఈ ప్రాబ్లంకి మీకు ఆన్సర్ ఎంత అయితే వచ్చిందో దాన్ని ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. ఇప్పుడు వరకు మనము ప్లస్ మైనస్ లేదంటే ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ ఇట్లా ఏదైతే ఉన్నాయో సిరీస్ వాటినే చూసాము. ఈ డివైడెడ్ బై ఉంటే గనక మనము ఏ విధంగా చేస్తాము ఎగ్జాంపుల్ తీసుకున్నాము. అండర్ రూట్ ఆఫ్ 27 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ 27 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ 27 డివైడెడ్ బై అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్. ఇప్పుడు ఇట్లా మనకి డివైడెడ్ బై ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ అంటే ఇక్కడ వాల్యూ ఎంత ఉన్నట్లు 2 ఉన్నట్లు. స్క్వేర్ రూట్ అంటే ఇక్కడ మనకి ఉన్నటువంటి వాల్యూ ఎంత 2 ఉన్నట్లు. సో క్యూబ్ రూట్ ఆఫ్ రాసుకున్నాం. 2 ఉంది కాబట్టి ఒకటి యాడ్ చేసుకుని క్యూబ్ రూట్ ఆఫ్ లోపల ఇచ్చినటువంటి నంబర్ ఎంత 27. సో క్యూబ్ రూట్ ఆఫ్ 27ని మనం ఎలా రాయొచ్చు అంటే 27 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3. 27 పవర్ 3లో వచ్చేటి రాయొచ్చు కదా, 3 క్యూబ్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3. సో ఈ 3 క్యాన్సిల్ అయిపోయి క్యూబ్ రూట్ ఆఫ్ 27 అంటే 3. అదేవిధంగా అండర్ రూట్ ఆఫ్ 64 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ 64 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ 64 డివైడెడ్ బై అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్ ఉంటుంది. సో దీనికి ఆన్సర్ ఏం చేస్తాం, ఇది స్క్వేర్ రూట్ కాబట్టి మనకి వచ్చే డివైడెడ్ బై ఉంటే వచ్చే రిజల్ట్ ఏం చేసుకోవాలి, క్యూబ్ రూట్ రాసుకోవాలి. క్యూబ్ రూట్ ఆఫ్ 64 అంటే 4 టు ద పవర్ ఆఫ్ 3 కాబట్టి క్యూబ్ రూట్ ఆఫ్ 4 క్యూబ్ అంటే ఈ 3 క్యాన్సిల్ అయిపోయి మనకు ఆన్సర్ ఎంత వస్తుంది 4 వస్తుంది. ఒకవేళ క్యూబ్ రూట్ ఆఫ్ అని ఇలా ఇస్తే కనుక మనకి ఆన్సర్ ఏమవుతుంది 4th రూట్ ఆఫ్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ ఇన్ఫైనైట్ సిరీస్ని ఫైనైట్ సిరీస్ని మనము చాలా ఈజీగా విత్ ఇన్ సెకండ్స్లో
చూసి సాల్వ్ చేసేయొచ్చు. మనకేం లేదు ప్రాక్టీస్ ఇంపార్టెంట్. మొత్తంగా మనం 4 ఫార్ములాస్‌ని గుర్తుంచుకుంటే దీన్ని ఈజీగా సింప్లిఫై చేసేయొచ్చు. సో, మీకు గనక ఈ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఫైనల్‌గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.